మరొక 2 రోజులలో మకర రాశి వారికి జరిగేది ఇదే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా శివనామ స్మరణ చేసుకుని వెళ్ళండి. గొడవలకు తగాదాలకు దూరంగా ఉండటం వలన రాబోయే రోజుల్లో అన్నీ అనుకూలంగా మారతాయి. ఈ రాశి వారు లలిత సహస్రనామాన్ని చదువుతూ ఉండండి, అంతా అనుకూలంగా ఉంటుంది. పొరపాటున కూడా ఏ విషయంలో కూడా ఈ 2 రోజుల్లో మీరు తల దూర్చవద్దు. అంటే మీకు సంబంధం లేని ఏ విషయాలలో కూడా మీరు తల దూర్చవద్దు. ఎదుటివారు మాట్లాడేటప్పుడు ఓపికగా వినండి. తొందరపడి మీరు మాట జారవద్దు. ఇలా జారితే అతి పెద్ద కష్టాలే కాపు కాచుకు కూర్చున్నాయి. ఎదుటివారు మాట్లాడేటప్పుడు వారి మాటలు పూర్తిగా విని ఆ తర్వాతే మీరు సమాధానం ఇవ్వండి. మీకు ప్రతి విషయం కూడా కలిసి రాబోతుంది. ఏ విషయం గురించి కూడాను ఇతరులతో చర్చలు పెట్టవద్దు. మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా ఈ నెంబర్కు కాల్ చేయండి. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం మరియు ఆర్థిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా